పెడదాం. ఈ రాత్రి ఆ చివరి రక్షణ మనసులో పెట్టుకొని ఆ ప్రశ్న పెడతాం. ఏంటా ప్రశ్న? రక్షణ పొందుటకు, అందరి మాటలు గట్టిగా పలకండి, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను అనని గట్టిగా. కుడి చేయి పైకెత్తి గట్టిగా చెప్పండి. మర్చిపోయారేమో, మరొకసారి అడుగుతాను. ఏ రక్షణ? ఏ రక్షణ? మళ్ళీ చెప్పాలి గట్టిగా. ఏ రక్షణ? కడవరి రక్షణ అనని గట్టిగా. ఆ కడవరి రక్షణకున్న మరొక పేరేంటి? రాకడలో. ఇప్పుడు మీరు మార్చి చెప్పాల్సిన మాట ఏమిటంటే, రాకడలో ఎత్తబడాలి అంటే నేనేమి చేయాలి? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తే కడవరి రక్షణ పొందుకుంటాం? ఏం చేస్తే రాకులు ఎత్తబడతాం? ఏమి అనుభవిస్తే రాకులు ఎత్తబడతాం? రక్షణ పొందుటకు మనమేమి చేయాలి? ప్రైజ్ ది లార్డ్. 12 పాయింట్లు దేవుడు చూపించాడు. ఇవన్నీ కనుక చెప్పుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన అవ్వడం గ్యారంటీ. ఒక్కడు చెప్పాడు ఆమెన్. మీలో ఎవరూ ఆమెన్ చెప్పలేకపోయారు. అందుచేత ఒకే ఒక అంశాన్ని చెప్పి ముగించేస్తాను. హల్లెలూయా. అక్కడ వెనకాల అమ్మయ్యా ఒక్కడే పాయింట్ అంట. స్తోత్రం. ఖచ్చితంగా 2 గంటలు పడుతుంది ఒక పాయింట్ వివరించడానికి. స్తోత్రం. హల్లెలూయా. మరి మీకు పెట్టిన దానికి మేము న్యాయం చేయాలి కదమ్మా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటే ఒక పాయింట్ వివరించి ముగించేస్తాను. బాగా వినండి. చదవడం మంచి మాటను. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం 14వ వచనం. జెనసిస్ చాప్టర్ 6 అయితే వర్స్ 8 and verse 14. 8వ వచనం 14వ వచనం. అయితే ముగించనివ్వండి నన్ను. కంగారేంటి? మైకి మీ చేతుల్లో ఉందిగా, మనం ఎక్కడ పారిపోంగా. ఆదికాండం 6 8వ వచనం 14వ వచనం. జెనసిస్ 6th chapter 8th verse 14th verse. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. చాలు. 14. చిత్తిసారపు మ్రాణుతో నీ కొరకు ఓడ సిద్ధము చేసుకును. నీ కొరకు ఓడను సిద్ధము చేసుకును. బైబిల్ చదివి సంవత్సరం అయిపోయింది, ఇంకా తలకాయలు కిందే ఉన్నాయి. నా వైపు చూస్తారా? ఏమిటో కాస్త గింజుకొని పోరాడుతున్నాను తప్పితే సౌండ్ మాత్రం సెట్ కాలేదు నాకు. ఆపరేటర్కి ఈరోజు పైసలు కట్ చేసి పడేసేది. హల్లెలూయా. మీదేనా? ఆపరేటర్కి మారు మనసు దయచేయను గాక. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అసలు మనం చదివిన వాక్యానికి నేర్చుకుంటున్న పాఠానికి సంబంధం ఉందా? ఏమైనా సంబంధం లేనట్టుగానే ఉంది, కానీ సంబంధం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క ఆదికాండములో నుండి కొన్ని వేల రాకడ ప్రసంగాలను దేవుడు సిద్ధపాటు సందేశాలు దేవుడు మనం చేసి ఉంచాడు తెలుసా. ఓన్లీ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఇక 66 పుస్తకాలలో నుండి రాకడ సందేశాలు వినాలి అంటే జన్మలు ఎత్తాల. దేవుడు ఒక్క జన్మ పెట్టాడు కాబట్టి చేసేది ఏమీ లేక అన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఆదికాండం ఒక్క పుస్తకములో నుండి రాకడ సిద్ధపాటు కావలసిన కొన్ని వేల సందేశాలు, thousands of messages. గత కొంతకాలంగా మా చర్చిలో ఆదికాండంలో నుండి రాకడ సందేశాల గురించి మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా బయటికి రావట్లేదు, అక్కడే ఉన్నాం ఇంకా మేము. స్తోత్రం. హల్లెలూయా. అన్ని మీకు వివరించే టైం నాకు లేదు, కానీ ఈ రాత్రి అవసరమైన ఒక్క పాయింట్ వివరిస్తాను. బాగా వినండి. ప్రైజ్ ది లార్డ్. ఆ 2 వాక్యాలలో మొదటి మాట ఏమంటాడో తెలుసా? నోవహు కృప పొందినవాడు. అందరి మాట గట్టిగా చెప్పండి. రెండోసారి గట్టిగా, మూడోసారి గట్టిగా. హల్లెలూయా. నోవహు ఏం పొందుకున్నాడమ్మా? రెండవ రెఫరెన్స్ లో ఏముందో తెలుసా? చిత్తిసారపు మ్రాణు చేత నీ కొరకు ఓడను ఒకటి సిద్ధపరచుకో. సింపుల్గా ఈ 2 మాటలు కలిపి చెప్పడానికి మంచి వివరిస్తాను. 40 రోజుల కుంభవృష్టి వర్షం చేత భూమిని